నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల జిల్లా హత్య కేసులో ఒకరికి యావజ్జీవ శిక్ష, మరొకరికి 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిన న్యాయస్థానం. నంద్యాల జిల్లాలో భూ కేటాయింపులలో ప్రభుత్వ మార్గదర్శకాలు పక్కాగా పాటించాలి. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. యూరియా అధిక ధరలకు విక్రయం, బస్తాకు 470 రూపాయల వరకు అమ్మకాలు. అరకొర నిల్వలు, బ్లాక్ మార్కెట్ తరలింపు పట్టించుకొని వ్యవసాయ శాఖ. బనగానపల్లి కొలిమిగుండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణలో పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు మాటల వరకే పరిమితం. పట్టించుకోని అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్ మాబునిసా. నెల్లూరులో జగన్ పర్యటన ప్రజలను పరామర్శించడానికి కాదు, జైల్లో ఉన్న సహచరులను పరామర్శించడానికి. జగన్ నెల్లూరు పర్యటన, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు సేవల ధరల వివరాల బోర్డులు డిస్ప్లే చేయాలి. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. మహిళలను అవమానించిన, అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. అన్నదాత సుఖీభవ లబ్ధి కోసం ఇనాక్టివ్ ఉన్న రైతుల ఎన్పీసీఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించుకోండి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు. బనగానపల్లెకు చెందిన న్యాయవాది హత్య కేసులో 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజా 2 నిందితులకు జైలు శిక్ష, జరిమానా బుధవారం ఖరారు చేసినట్లు మహానంది పోలీసులు తెలిపారు. వివరాల మేరకు మహానంది పోలీసులు 2018 సంవత్సరంలో సెక్షన్ 302, 201, 379 RBW 4 కేసు నమోదు చేశారు. బసవరాజు హత్య కేసులో మొదటి ముద్దాయి బొడ్డు సుజాత అనారోగ్యంతో కోర్టుకు హాజరు కాలేదు. 4వ ముద్దాయి చనిపోవడం జరిగింది. 2వ ముద్దాయి నాగరాజుకు జీవితకాలం జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా, 3వ ముద్దాయి నాగేంద్రకు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతుడు న్యాయవాది బసవరాజు, ముద్దాయి బొడ్డు సుజాత ఒక కేసు విషయంలో ఇద్దరికీ అక్రమ సంబంధం ఏర్పడడంతో కొన్ని సంవత్సరాలు కొనసాగింది. కొంతకాలం తర్వాత వీరి మధ్య అక్రమ సంబంధం బెడిసికొట్టింది. ముద్దాయి బొడ్డు సుజాత మృతునిపై కక్ష పెట్టుకుని 2015 సంవత్సరంలో నంద్యాలకు వెళ్దామని న్యాయవాది కలిసి బనగానపల్లి నుండి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో పాణ్యం వద్ద 2వ ముద్దాయి నాగరాజు సహాయంతో కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి తాగించడంతో బసవరాజు మృతి చెందడంతో అదే కారులో నంద్యాలకు వచ్చి 3వ ముద్దాయి బి కోడూరుకు చెందిన నాగేంద్ర సహాయం తీసుకుని మహానంది మండలం గోపవరం గ్రామ సమీపంలో శవాన్ని కాల్చివేయడం జరిగింది. ఈ విషయంలో మరుసటి రోజు మహానంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరచగా జడ్జి విచారణ చేసి నేరం రుజువు కావడంతో శిక్షను, జరిమానాను విధించారు. పోలీసులు 2 నిందితులను రిమాండ్కు తరలించారు.
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూమి కేటాయింపులు చేసే సందర్భంలో ప్రభుత్వ మార్గదర్శకాలను నియమ నిబంధనలను పక్కాగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సంజామల మండలం నొస్సం గ్రామంలో ఎకరూన్ కంపెనీకి భూమి కేటాయింపు అంశంలో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జేసీ పర్యటించారు. ఈ సందర్భంగా సదరు కంపెనీ ప్రతినిధులు కేటాయించాల్సిన భూమి విస్తీర్ణం, వాటికి గల సాధ్యాసాధ్యాలు, ప్రస్తుతం నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటి, పాటించాల్సిన నియమ నిబంధనలు తదితరాలను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడి మ్యాప్లను కూడా జేసీ పరిశీలించారు. అనంతరం వివిధ అంశాలను చర్చించుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు జారీ చేశారు. నంద్యాలలో యూరియా ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయి. రైతులు యూరియా కోసం వెతుకుతున్నప్పటికీ చాలా చోట్ల అది దొరకపోవడంతో ప్రైవేట్ డీలర్ల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. కొందరు డీలర్లు యూరియా కొనుగోలు చేసిన వారికి తప్పనిసరిగా ఇతర ఎరువులను కూడా కొనాలని షరతు పెడుతున్నారని సమాచారం. ఇది రైతులపై అదనపు భారం వేస్తోంది. యూరియా ఎరువులు అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు ఇబ్బంది పడుతున్నారని నివేదికలు ఉన్నాయి. అవసరానికి తగ్గట్లుగా దొరకపోవడం, రైతులు యూరియా కోసం వెతుకుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో అది దొరకపోవడం సమస్యగా మారింది. కొందరు డీలర్లు యూరియా కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో యూరియా అమ్మే డీలర్లు తప్పనిసరిగా ఇతర ఎరువులను కూడా కొనాలని షరతు పెడుతున్నారని సమాచారం. దీనివల్ల రైతులపై ఆర్థిక భారం పెరుగుతోంది. అయితే రాజకీయ నాయకులు పలుకుబడితో యూరియాని విలువ చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ అండదండలు ఉన్న రైతులు కూడా యూరియాను ఇంటిలోకి చేసుకుంటున్నారు. పేద రైతులపై అధిక భారం పడుతోంది. జిల్లా అధికారులు మాత్రం యూరియా కొరత లేకుండా చేస్తామని తెలుపుతున్నా డీలర్లు ఇష్టారాజ్యంగా 266 రూపాయల యూరియాను 470కు అమ్మకాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు పలుకుబడి రైతులు బాగుపడుతున్నారు. నిజమైన రైతుకు అధిక ధరతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పేద రైతు దగ్గర డబ్బులు ఉండవు, పొలానికి కావలసిన యూరియానే కొంటున్నాడు. ఉన్నతాధికారులు అధిక ధరకు అమ్ముతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దొరుకుతుంది బాగానే దొరకడం లేదు. ఎంత రేట్ చెప్తారు ఇక్కడ ఎక్కువ? బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునరుద్ధరణ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు, పురోహితులు. కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో 7.5 కోట్లతో జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుంభాభిషేకం మహాసంప్రోక్షణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులకు వేదాశీర్వచనం అందించి శ్వేత వస్త్రాలు అందజేసిన పురోహితులు. ఓకే సార్, ఓకే సార్. కొంచెం వెనక్రండి అన్న, ప్లీజ్ అన్న వెనక్కి రావాలి సార్. ఒకసారి సార్ వెనక్రా అన్న, వెనక్రా సార్. ఒక్కసారి సార్, ఒక్కసారి సార్. మంత్రులు గారు కొంచెం వెనక్కి జరగండి, వేణా రావట్లా. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు, నాయకులు మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తెలిపి ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయని అధికారులు మాటకే పరిమితమైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో విగ్రహ ఏర్పాటుకు అధికారులు, నాయకులందరూ భూమి పూజ చేశారు. అంతే, ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. కౌన్సిల్ సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ బాబు నిషా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్ ఆమోదం తెలిపి ఎందుకు పనులు ప్రారంభించలేదు? అదేవిధంగా 35 సచివాలయాల్లో ఆగమేఘాల్లో సచివాలయంలో మెప్మా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరి అనుమతులు లేకుండా ఎలా ఏర్పాటు చేశారు? అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. మెప్మా కార్యాలయానికి ఆగమేఘాలుగా బాత్రూమ్స్ మరమ్మతులు చేశారు. ఒక దిక్కు పని చేయమంటే అది లేదు, ఇది లేదని చెప్పారు. దీనికి మాత్రం ఆగమేఘాలుగా పనిచేసి మెప్మా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో వేచి చూడాల్సిందే. చెప్పడంగానే జరిగిందండి. నేను ఆల్రెడీ మెప్మా వాళ్ళు నా కాడికి లాస్ట్ టైం నిరంజన్ రెడ్డి సార్ అంటే కమిషనర్ గారు ఉన్నప్పుడు గానీ ఆ సబ్జెక్ట్ మేము మెప్మా వాళ్ళు పీడీ ఆఫీస్ ఏదో ఇక్కడ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. నాకు తెలిసి అది నంద్యాల జిల్లా అంటే అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన ఒక ఆఫీసర్ ఇక్కడ ఉండడానికి కోసం అని చెప్పి అది ఏర్పాటు చేయాలని అడగడం జరిగింది. కానీ మన మున్సిపాలిటీ సిబ్బంది ఏదైతే సచివాలయం స్టాఫ్ తో మనం మీటింగ్ ఆల్రెడీ 35వ వార్డుకు సంబంధించి 43వ వార్డు సచివాలయం ఉండింది. దాన్ని అక్కడ పెట్టొద్దండి. ఎందుకనంటే మన చిన్న ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టుకోవాలంటే అమ్యూనిటీ సెక్రటరీ తీసుకున్నా దాదాపు 40 మంది ఉంటారు, శానిటేషన్ సిబ్బంది తీసుకున్నా 40 మంది ఉంటారు. ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా లేదు. కాబట్టి అది ఇవ్వమని అప్పుడే చెప్పడం జరిగింది.
జస్ట్ ఆ రోజు ఫొటోస్ దిగుతాము, మాకు ప్రెజర్ ఉందని చెప్పి ఆమె వచ్చి అడగడం జరిగింది. అట్లనే చేసుకోమని కానీ మేము చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా మళ్ళీ ఎందుకు పిఏడి ఆఫీస్కి అది ఇచ్చారో, ఈవెన్ నా దృష్టిలో ఎక్కడా లేకుండా అక్కడ ఎందుకు పెట్టారో, టాయిలెట్స్ అవి కానీ కట్టేశారు, చాంబర్ కట్టేశారు, అన్ని పెట్టించి వాళ్ళకి ఇచ్చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అది మా దృష్టిలో లేకుండా ఎలా జరిగింది అనేది నేను ఎంఈ గారిని, కమిషనర్ గారిని అడగడం జరుగుతుందండి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగన్ నెల్లూరు పర్యటనపై హాట్ కామెంట్ చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం అనేక ప్రయత్నాలు చేస్తోంది. నెల్లూరులో జగన్ పర్యటన ప్రజలను పరామర్శించడానికి కాదు, జైల్లో ఉన్న తన సహచరులు రాష్ట్ర ఖనిజాన్ని దోచుకుని జైల్లో ఉన్న సహచరులను పరామర్శించడానికి జగన్ నెల్లూరు పర్యటన. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిలో జగన్ ఉన్నాడు. హోదా ఇవ్వలేదు వాళ్ళకి, కానీ మేము ప్రతిపక్షం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు వస్తుంది. ఎందుకు? ప్రజల్ని పరామర్శించడానికా, ప్రజలు ఎలా ఉన్నారని చూడటానికా కాదు, జైల్లో ఉన్నటువంటి తన సహచరులను పరామర్శించడానికి. ఈ రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేసిన తన సహచరుల్ని పలకరించడానికి. అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అక్రమాలకు, ఎక్కడ ఏది జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, దోపిడీలు జరిగినా, హత్యలు జరిగినా అక్కడికి వెళ్ళి తన వాళ్ళను పరామర్శించుకొని రావడాన్ని చూస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతలను కాపాడేటువంటి ఈ ప్రభుత్వానికి అడ్డు తగలడానికే తను చేసే ప్రయత్నం ఈరోజు అర్థమవుతాం. ప్రశాంతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన రాష్ట్రంలో ప్రతి చిన్న కార్మికుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతే, కోస్తా రాయలసీమ తీరాలు ఇవన్నీ ఇవాళ శాంతి భద్రతలకు నిలయంగా ఉంటాయి. మనం ఎవరమైనా పరిశ్రమలు పెట్టుకోవచ్చు, పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవచ్చు అని ఇవాళ అన్ని రకాలుగా ముందుకు వస్తుంటే ఇవాళ ఎక్కడికక్కడ విఘాతాలు కలిగించడం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని రాకూడదు, ఇలాంటి దుష్టబుద్ధితో పనిచేసేటువంటి ప్రతిపక్షం ఇంకా ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే ఇది ప్రజలు ఇవాళ దీన్ని క్షమించే పరిస్థితిలో లేదు. నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు నిర్వహించే ప్రతి ఒక్కరూ ప్రజలకు తెలిసే విధంగా సేవల ధరలు, వివరాలు, బోర్డులు తప్పనిసరిగా డిస్ప్లే చేయాలని జిల్లా వైద్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ప్రతి ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు సేవకు వసూలు చేసే రేట్ల వివరాలు తెలుగు, ఆంగ్ల భాషలో రోగుల ప్రయోజనం కొరకు రిసెప్షన్ సెంటర్ వద్ద కనిపించే విధంగా ప్రదర్శించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రతి మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2002లో పొందుపరిచిన అనుబంధం 3 ప్రకారం ధరల బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన సేవల ధరలలో సవరణలు ఉంటే సరిచేసి సదరు జాబితాను రిసెప్షన్ కౌంటర్లో ప్రదర్శించి ఒక ప్రతిని వారం రోజుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసిన తర్వాత మనకు నంద్యాల జిల్లాలో దాదాపుగా గత సంవత్సరం ఇదే నెలలో చూసుకుంటే 210 కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 80 కేసెస్ మాత్రం రిపోర్ట్ అయినాయి. సో మేము చర్యలు మన గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మనం కఠినమైన చర్యలు తీసుకోవాలి, అన్ని రకాల సేవలు ప్రజలకు అందించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సర్వే కానీ, ఫీవర్ సర్వే కానీ, స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ, తర్వాత ట్రీట్మెంట్ యాక్టివిటీస్ కానీ, టెస్టింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆదేశిస్తూ ఖచ్చితంగా చేస్తున్నాం. కాబట్టి మనకు కేసెస్ బాగా తగ్గినాయి, గణనీయంగా తగ్గినాయి, ఇంకా తగ్గించాలని చెప్పారు మేడం గారు. కాబట్టి 210 కేసులు లాస్ట్ ఇదే మంత్లో వస్తే ఈ సంవత్సరం
80 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇది స్కాటర్డ్గా, అంటే ప్రతి ఊర్లో స్కాటర్డ్గా వస్తూ ఉన్నాయి. ఒక ఊర్లో ఒకటి రెండు అట్లా వస్తూ ఉన్నాయి. జిల్లా అంతా కూడా వస్తున్నాయి. పర్టికులర్గా ఒక విలేజ్ ఒక ప్లేస్ అంటూ లేదు కాబట్టి మనం డోన్లో 5 కేసెస్ వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాము. తక్షణం మీద యాక్షన్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా మళ్ళీ కేసెస్ ఏం రాలేదు. కాబట్టి అన్ని రకాల చర్యలు ముఖ్యంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మా ఏఎన్ఎంలు, ఆశాలు, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా అవగాహన కల్పించడం, ఇంటింటికి తిరిగి ఫీవర్స్ చేయడం, తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం, మందులు ప్రజలకు అందుబాటులో ఉంచడము, తర్వాత స్ప్రేయింగ్ యాక్టివిటీస్ మలేరియా డిపార్ట్మెంట్ ద్వారా స్ప్రేయింగ్ చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే ఎక్కడ కేసు వచ్చిన వెంటనే మా టీం అంతా వెళ్ళేసి అక్కడ ఫర్దర్గా కేసు రాకుండా అక్కడ వచ్చిన ఫ్రైడే డ్రైడే యాక్టివిటీని ఎఫెక్టివ్గా చేయడం, వెక్టర్ హైజీన్ యాప్ని స్ట్రెంగ్తన్ చేయడము, అక్కడ ఏదైనా శానిటరీ ఇష్యూస్ ఉంటే మా వాళ్ళు రైజ్ చేయడము, తర్వాత ఆ రైజ్ చేసే ఇష్యూస్ని కూడా పంచాయత్ సెక్రటరీకి చెప్పడం వల్ల వాళ్ళు మీరే క్లియర్ చేసుకున్నారు. అలాగే వాటర్ బాడీస్ కూడా ముఖ్యంగా ప్రతి బుధవారం చేసే దాదాపుగా ఎమ్మెల్యేస్ చేసే వాటర్ బాడీస్ చెక్కింగ్ అంతా కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్రైడే మళ్ళీ మనకు రిపోర్ట్ వస్తుంది. అప్పుడు ఇమీడియట్గా కన్సర్న్ ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ డిపార్ట్మెంట్ చెప్పడము, వారు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అక్కడ క్లీన్ చేయడము, ట్యాంక్స్ కానీ క్లీన్ చేయడము, క్లోరినేజ్ చేయడము, తద్వారా డయేరియా కేసు రాకుండా, వాటర్ బాడీస్ రాకుండా ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి మన మేడం గారు ప్రతి రోజు కూడా అప్రమత్తం చేస్తూ డైలీ రిపోర్ట్ కూడా అడుగుతున్నారు, పంపిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా దయచేసి ఈ సీజన్లో కొంచెం నీళ్లు వేడి చేసి చల్లార్చి తాగండి. తర్వాత దోమలు పెరుక్కోకుండా డ్రైన్స్ ప్రాపర్గా మీరు చెత్త చెదర వేయకోకుండా ఫ్రీగా ఫ్లో అయ్యి చూసుకోండి. అలాగే ఎక్కడ వాటర్ లాగింగ్ వర్షంలో ఉంటే కనుక ముఖ్యంగా ఈ టెంకాయలు, పాత టైర్లు, రోళ్ళు ఇవన్నీ క్లీన్ చేసుకుంటే డెంగ్యూ లార్వా రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా పాటించండి. మా ఏఎన్ఎంస్ ఆశాలు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళలను అవమానించిన, అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసినా, దౌర్జన్యం చేసినా మహిళలకు రక్షణ కల్పించేందుకు పార్లమెంటు ప్రత్యేకమైన కఠిన చట్టం తీసుకువచ్చి శిక్షించాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్సభలో కోరారు. టీడీపీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల గురించి, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మహిళా ప్రజాప్రతినిధులపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అసభ్య అనుచిత పదజాలంపై బుధవారం లోక్సభ 0 అవర్లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడారు. స్త్రీలపై దౌర్జన్యం ఇక సహించేది లేదని, న్యాయం తక్షణమే జరగాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. లోక్సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలను గౌరవిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారని, 33% రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టసభల్లో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారని, అయితే మహిళలకు రక్షణగా పార్లమెంట్ ద్వారా కఠిన చట్టం తెచ్చి మహిళలను కించపరిచినా, దౌర్జన్యం చేసినా, అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసినా వారికి వెంటనే కఠిన శిక్ష పడేలా చూడాలని ఆమె కోరారు. माननीय सदस्य डॉक्टर बायरेड्डी सबरी जी. Thank you, Speaker ma'am. Today I would like to draw the attention of the House about the deliberate remarks made by our YSRCP leaders against the modesty and dignity of women leaders belonging to Telugu Desam Party in the state of Andhra Pradesh. As the father of nation Mahatma Gandhi said, to call a woman as a weak sex is liable. It is man's injustice towards women. We might be very brute in terms of brute strength, we might be less brute. But in terms of moral strength, we are far better than men. Speaker ma'am, today these remarks have been made when the nation talks about 33% reservation, women reservation, when nation no more talks about women development but women-led development, which is under our Honorable Prime Minister Shri Narendra Modi ji and our Honorable Chief Minister Chandrababu Naidu garu. As we can see, the first aims is given by a woman. Our languages which are put into the court has been by a woman, and our constitution is what it is today because of our great women, and so is the judiciary and executive. And the nation is led by a woman, and also every woman in this nation is playing a role in strengthening our democracy. Why do you think women perform better than men? This is because we care. We women are wise, outstanding, marvelous, educated, and we are nation builders. Speaker ma'am, we are not in politics just for the sake of a male chauvinist to speak about our character or judge our character. We are here to build the nation's character.
and also this is our public life should never become a punishment to us. Speaker ma'am, today these remarks, not just verbal abuse, this verbal abuse, I can tell that it is equally offensive as sexual abuse. Today I'm not speaking as a women representative, but as a daughter, as a sister, as a wife. I'm speaking here, and who cannot be silenced with their abuse and who cannot be silenced at all in the future. Speaker ma'am, I would like to request to bring in a resolution, to pass a resolution today, and also bring in a law that would protect the modesty and dignity of women of our country, especially women in our in public services. Today, we are धन्यवाद here माननीय in सदस्य। politics, ma'am. This is a very important topic, ma'am. And also, let us माननीय सदस्य श्री spread a word that माननीय सदस्य कुमारी सुधार abuse can no longer be tolerated. It cannot be normalized, and also the justice should not be delayed. Thank you, ma'am. అన్నదాత సుఖీభవ లబ్ధి కోసం ఇనాక్టివ్ ఉన్న రైతుల ఎన్పీసీఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించుకునేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2వ తేదీన రాష్ట్రంలో ఉన్న రైతులకు ఆర్థిక స్వావలంబన కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చేయూత ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈకేవైసీ ఎన్పీసీఐ ఖాతాలు మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. మిగతా రైతులకు కూడా వెంటనే ఈకేవైసీ ఎన్పీసీఐ మ్యాపింగ్ అయ్యేలా చూసుకోవాలని, అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన నగదు లబ్ధి రైతుల ఖాతాలో జమ చేసేలా అనునిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. మనకు నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు, గడివేముల, పాణ్యం, బనగనపల్లి. సో ప్రధానంగా ఇప్పుడు ఈరోజు మన ఉదయం మన కలెక్టర్ మేడం గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా వ్యవసాయాధికారి గారు కలిపి సమీక్ష చేశారు. 3-4 ఇష్యూస్ మీద ప్రధానంగా అన్నదాత సుఖీభవ తొందరగా మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆగస్టు 2వ తేదీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే రైతులు మనకు రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళకు బ్యాంకుల ద్వారా లింక్ కాలేదు, అంటే మనకు వాళ్ళ ఆధారు, వాళ్ళ అకౌంట్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ లేనందువల్ల ఇన్యాక్టివ్ అయింది. కాబట్టి దాన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్తున్నాం. అది మనకు రైతు సేవా కేంద్రాల్లో ఆ లిస్టులో పెట్టాము. అట్లాగే మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ అంటే ఒకవేళ తన యొక్క అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ తీసుకొని వెళ్ళి తను అక్కడ చేసుకున్నట్లయితే మనకు అతనికి రేపు మొదటి విడతలో వేయబోయే డబ్బులు అతని అకౌంట్లో పడతాయి. మన రాష్ట్ర ప్రభుత్వం వేసే 5,000 కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 కావచ్చు, మొత్తం మీద అతని అకౌంట్లో డబ్బులు పడడానికి అవకాశం ఉంది. మొట్టమొదటి మేడం గారు, కలెక్టర్ మేడం గారు ఈరోజు అందరినీ కూడా మన జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బందిని, అట్లాగే రెవెన్యూ సిబ్బందిని అందరినీ కూడా చెప్పింది ఏమిటంటే ఇవన్నీ కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయండి. ఎవరు కూడా లబ్ధిదారుడు లబ్ధి లేకుండా పోవడానికి వీల్లేదు. అతను అర్హుడై ఉండి లబ్ధి పొందకుండా ఉండడానికి వీల్లేదన్న విషయం చెప్పారు. సో దీన్ని మనం రైతులు తెలియజేస్తున్నాం. సో దీని తర్వాత మేడం గారు ఒక ముఖ్యమైన విషయం తెలియజేశారు. ఎక్కడ కూడా మనకు యూరియా మనకు కావాల్సినంత మొత్తంలో మనకు అందుబాటులో తీసుకొచ్చాము. ఇంకా అక్కడక్కడ రైతుల దగ్గర నుంచి అట్లాగే మనకు అందుబాటులో రావడం లేదన్నటువంటి సమాచారం తెలుస్తున్నందువల్ల ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే వారు ఉన్నతాధికారులతో మాట్లాడేసి ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా మనకు ఫెర్టిలైజర్, మనకు యూరియా ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. అట్లాగే మార్కెట్ నుంచి కూడా మనకు సొసైటీలకు, రైతు సేవా కేంద్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ డీలర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల జిల్లా హత్య కేసులో ఒకరికి యావజ్జీవ శిక్ష, మరొకరికి 7 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా విధించిన న్యాయస్థానం. నంద్యాల జిల్లాలో భూ కేటాయింపులలో ప్రభుత్వ మార్గదర్శకాలు పక్కాగా పాటించాలి. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. యూరియా అధిక ధరలకు విక్రయం, బస్తాకు 470 రూపాయల వరకు అమ్మకాలు. అరకొర నిల్వలు, బ్లాక్ మార్కెట్ తరలింపు పట్టించుకొని వ్యవసాయ శాఖ. బనగానపల్లి కొలిమిగుండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణలో పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి.
మండల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు మాటల వరకే పరిమితం. పట్టించుకోని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్ మాబునిసా. నెల్లూరులో జగన్ పర్యటన ప్రజలను పరామర్శించడానికి కాదు, జైల్లో ఉన్న సహచరులను పరామర్శించడానికి. జగన్ నెల్లూరు పర్యటన. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు, సేవల ధరల వివరాల బోర్డులు డిస్ప్లే చేయాలి. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. మహిళలను అవమానించిన, అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. అన్నదాత సుఖీభవ లబ్ధి కోసం ఇనాక్టివ్ ఉన్న రైతుల ఎన్పిసిఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించుకోండి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.